నేడు గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితుల భారీ బహిరంగ సభ జరగనుంది. 64 గ్రామాల వేలాది నిర్వాసిత ప్రజలతో కలిసి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గాజువాక లంక గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. విశాఖ ఉక్కు మిగులు భూములు పంచాలని, ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సభకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ డీజీపీ పూర్ణచంద్రారావు, మాజీ ప్రభుత్వ సలహాదారు మహదేవ్ గామ అలాగే హాజరు కానున్నారు. ఇక దీంతో బాధిత గ్రామాల నుండి నిర్వాసితులు కూడా భారీగా తరలిరానున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమైనా నిర్వాసితుల డిమాండ్ కోసం మరి కాసేపట్లో మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఏర్పడతానుంది. దశాబ్దాల తరబడి వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. దీంతో గత కొంతకాలం క్రితం ప్రైమ్ లైన్ వాళ్ళకి అండగా నిలబడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యమం మరింత ఉధృతం అయ్యే దిశగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపు 4 గ్రామాలు మొత్తం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి భూములు దానం చేశారు. ఇప్పుడు ఆ రోజు వాళ్ళందరూ కూడా కూలీలుగా మారిపోయారు. దాదాపు 8,000 మందికి 6 కార్డులు ఇచ్చి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పోతే వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు. అయినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ భారీ బహిరంగ సభ గాజువాకలో లంక గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గోపాల్ గౌడ, అదేవిధంగా మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు, అదేవిధంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, ఇంకా పలు ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారు. ఇవాళ ప్రధానమైన డిమాండ్ 64 గ్రామాలు భూములు ఇచ్చారు. అందరూ కూడా స్టీల్ ప్లాంట్ మిగులు భూములు పంచాలి. ఈ పంచే వరకు కూడా నెలకి 25,000 భృతి ఇవ్వాలి. అదేవిధంగా 6 కార్డులు ఏవైతే నిబంధనలు ఇచ్చారో అన్ని కూడా పాటించాలని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవాళ బహిరంగ సభానంతరం కూడా ఈ ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వాసు.